My dear brothers and sisters, praise the Lord in the mighty name of Jesus Christ. Let us see some of the verses today also. Matthew chapter 13, 1 to 4. Matthew chapter 13, 1 to 3 verses, not 4, 1 to 3. That same day, Jesus went out of the house and sat beside the sea, and great crowds gathered about him, so that he got into a boat and sat down, and the whole crowd stood on the beach. And he told them many things in parables, saying, తెలుగులో చూద్దాం ఏంటో ఇది. ఆ దినమందున అంటే ఒకరోజు అన్నమాట, యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా చూడండి, ఇక్కడ ఒకరోజు జీసస్ క్రైస్ట్ ఇంటి దగ్గర నుండి బయలుదేరి సముద్ర తీరానికి వెళ్ళారు. అయితే దేవుని బహుజన సమూహములు వెంబడించారనమాట. చాలామంది జనులు వెంబడించి ఆయన దగ్గరకు వచ్చారు. అయితే ఆయన నిలబడటానికి ప్రీచ్ చేయటానికి అక్కడ స్థలం లేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇంకా చాలామందికి ఆయన ముఖం కనబడకుండా చేస్తారు. కాబట్టి అందరికీ ఆయన ముఖం కనబడాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, ఆయన వారిని చూచి తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ సముద్రంలో వచ్చిన ధోని ఉంటే దాన్ని ఎక్కి కూర్చున్నారంట. అప్పుడు ఆ జనులందరూ దాన్ని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. పారబుల్స్ రూపంలో లేదా ఎగ్జాంపుల్స్తో, ఉపమానాలతో చాలా విషయాల్ని ఆ గొప్ప జన సమూహంతో దేవుడు మాట్లాడారనమాట. ఏ విషయాలు మాట్లాడారు, ఏమని మాట్లాడారు అనే విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ప్రేమైన వాళ్ళారా.